వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. బెంగళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ కి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాపింగ్ ను పరిశీలించారు. అనంతరం మక్తల్ మండలం కాట్రేవుపల్లి సమీపంలోని ప్యాకేజ్ 1 సైట్ ను సందర్శించి పంప్ హౌస్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీట్ పనులను వేగవంతంగా చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజ్ నరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ముడావత్ చందర్ నాయక్ పేర్కొన్నారు. తాండూరులో నిర్వహించిన జిల్లా స్థాయి ఉద్యమకారుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న చందర్ నాయక్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుడు డాక్టర్ పీడమర్తి రవి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యమకారుల సమస్యలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన కేకే కమిటీ ముందు 3 ప్రధాన డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, అధికారిక పెన్షన్, అధికారిక గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఈ రోజు ఉన్న వాళ్ళకి కనీసం మెడికల్ హాస్పిటల్లో మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, ట్యాబ్లెట్లు తీసుకోవాలన్నా రూపాయలు. అదే పెన్షన్ ఉంటే అంత పెన్షన్ వస్తుంటది, హెల్త్ కార్డు ఉంటుంది, వాళ్ళకి సాయం ఉంటుంది అనే ఉద్దేశంతో అదొక అనుకుని ఉన్నట్టు. ఇంకోటి ఇంటి స్థలం ఏమనుకున్నాం అంటే ఆ రోజు ఉద్యోగానికి వదిలి కుటుంబాలకు దూరమై ఆ రోజున జాబు పోగొట్టుకున్న ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఈ రోజు ఎక్కడైనా ఒక 150, 120 గజాలు ఉన్న స్థితిలో లేదు. కావున ఆ డిమాండ్ 250 గజాలు వస్తే ఆయన లోన్ తీసుకున్నా లేదా ఇంకో రకంగా ఇల్లు పెట్టుకుంటాడు. అది న్యాయం చెప్తారనుకుని అదొక ప్రవేశపెట్టుకున్నాము. ఇంకో రకంగా అధికార గుర్తింపు కార్డు ఎందుకంటే ఈ రోజు సెక్రటరీ వెళ్ళాలన్నా, ఎక్కడైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.